ఇది వాస్తవం. ఈ సంవత్సరం ఆగస్టు 15న ఎర్రకోట మీద త్రివర్ణ పతాకం ఎగరచ్చు. వచ్చే సంవత్సరం ఎగురుతుంది అని నేనైతే గ్యారంటీ ఇవ్వలేను. ఏ పతాకం ఎగురుతుందో నేను చెప్పక్కర్లేదు, మీరు ఊహించుకోవచ్చు. 80 వసంతాల స్వతంత్ర భారతానికి పంచసూత్ర డిమాండ్స్. ఆర్టికల్ 370 మాదిరిగా ఆర్టికల్ 30 రద్దు చేయాలి. సెక్యులర్ అన్న పదాన్ని చెరిపేసి భారతదేశాన్ని హిందూ రాజ్యంగా ప్రకటించాలి. దేవాలయాలకు స్వయం ప్రతిపత్తి కల్పించాలి. కాంగ్రెస్ జెండా రూపంలో ఉన్న జాతీయ జెండాను దేశ జెండాగా రద్దు చేయాలి. స్వస్తిక్ ఓంకారాలతో హిందూ భారత కాషాయ రంగు జెండా ఎర్రకోట మీద ఎగరాలి. ఆర్ఎస్ఎస్ బీజేపీ తమ భావజాలాన్ని ఈ దేశం అంతటా వ్యాప్తి చేసేందుకు కొంతమంది యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్లను అలాగే కొన్ని తమ అనుకూల మీడియా ఛానల్స్ను ఉపయోగించుకుని ఈ రకమైనటువంటి వ్యాఖ్యలను ప్రజల్లోకి చొప్పించేటువంటి ప్రయత్నం చేస్తుందా అంటే, నిన్న మొన్న అంటే ఒక 2-3 నెలల క్రితం పరకాల ప్రభాకర్ గారు, ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకుడైనటువంటి పరకాల ప్రభాకర్ గారు కూడా ఇటువంటి వ్యాఖ్యలకు సంబంధించినటువంటి విషయాలు బయటపెట్టారు. అంటే ఇటీవల కాలంలో ఈవీఎంల వ్యవస్థ అలాగే ఎస్ఐఆర్ అనేటువంటి ప్రక్రియ కోసం అనేక చోట్లైన సదస్సులు నిర్వహిస్తూ ఈ దేశంలో కొన్ని విధానాల ద్వారా వ్యవస్థల్లో మార్పులు తీసుకొచ్చేందుకు ఏ రకమైనటువంటి ప్రయత్నం జరుగుతుందన్న దానిపై స్పష్టంగా చెప్పారు. అందులో ముఖ్యంగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు చూసినట్టయితే, ఈ సంవత్సరం ఆగస్టు 15కి ఎర్రకోటపై జాతీయ జెండా ఎగరవచ్చు, లేదా వచ్చే సంవత్సరం ఎగరవచ్చు, ఆ పై వచ్చేటువంటి సంవత్సరం ఎగరవచ్చు. ఆ తర్వాత నుంచి ఈ దేశంలో ఎర్రకోటపై ఏ జెండా ఎగురుతుందో ప్రజలే అర్థం చేసుకోవాలంటూ ఇండైరెక్ట్గా ఆయన చెప్పాల్సింది చెప్పేశారు. అంటే ప్రస్తుతం ఈమె చేసినటువంటి వ్యాఖ్యలు చూసినట్టయితే ఈ రకమైనటువంటి పరిస్థితి త్వరలో రాబోతుందేమో. ఒక రకంగా చూస్తే స్వతంత్ర దినోత్సవం రోజునే ఈ మగధా న్యూస్ అనేటువంటి ఛానల్కి సంబంధించిన ఈమె జాతీయ జెండాను రద్దు చేయాలి అంటూ వ్యాఖ్యానించింది. ఆర్టికల్ 30ని 370 ఎలా రద్దు చేశారో అలాగే ఆర్టికల్ 30ని కూడా రద్దు చేయాలి, పూర్తి హిందూ దేశంగా మార్చేయాలి. స్వస్తిక్ ఓంకారాలు ఉన్నటువంటి జెండా మాత్రమే ఎర్రకోటపై ఎగరాలి. కాంగ్రెస్ జెండాకు దగ్గర పోలికలతో ఉన్నటువంటి జాతీయ జెండా వద్దు. జాతీయ జెండాని మార్చివేసే హక్కు ఎవరికైనా ఉందా? అది ఏమైనా ఒక పార్టీకి సంబంధించిందా, లేకపోతే ఒక మతానికి సంబంధించిందా, లేకపోతే ఒక వ్యక్తికి సంబంధించిందా? ఇదేమైనా ఒక మామూలు చిన్న వస్తువా దాన్ని మార్చేయడానికి? దీని వెనకాల ఉన్నటువంటి చరిత్ర అంటే చరిత్ర మొత్తం కూడా మార్చేయాలి. అంటే ఎక్కడికి వెళ్ళిపోవాలి? ఈవిడ చేసినటువంటి వ్యాఖ్యలు చూస్తే జాతీయ జెండాను మార్చేయాలంటే గాంధీ గారు, పింగళ వెంకయ్య గారు ఉన్నటువంటి రోజులు పోవాలి. 1921 అంటే స్వతంత్రంగా రావడానికి 25 సంవత్సరాలకు ముందే ఈ జెండాకు రూపకర్తగా పింగళ వెంకయ్య గారు ఉన్నారు. ప్రముఖ తెలుగు వ్యక్తి పింగళ వెంకయ్య గారు రూపొందించడం, దాని గాంధీ గారు చూసి దాన్ని కొన్ని మార్పులు చేయడం, వాళ్ళిద్దరు ఆధ్వర్యంలో ఈ జెండా రూపొందించబడింది. ఈ జెండాను పట్టుకునే స్వతంత్రం సాధించడానికి స్వతంత్ర సమరంలో మొత్తం నాయకులందరూ కూడా పాల్గొన్నారు. ఈ జెండాను పట్టుకునే పోరాటం చేశారు. దేశానికి ప్రత్యేక అన్నది ఏదైనా ఉందంటే జాతీయ జెండా మాత్రమే. ఈ జాతీయ జెండా మార్చేయడానికి, అందులో కాషాయ జెండా ఎగరేయడానికి అంటే ఏదో సినిమాలో చెప్పినట్టు కాషాయ జెండా హిందువులకి, తెలుపు ఏమో క్రిస్టియన్స్కి, ఆకుపచ్చ ముస్లిమ్స్కి, ఇది కాదు కదా. కాషాయం అన్నది త్యాగానికి ప్రతీక, తెలుపు అన్నది శాంతికి ప్రతీక, ఇక ఆకుపచ్చ అన్నది ఈ దేశం వ్యవసాయ ఆధారిత దేశం కాబట్టి సస్యశ్యామలత్వానికి ప్రతీకగా ఈ 3 రంగులను రూపొందించి అశోకుడి యొక్క ధర్మచక్రాన్ని తీసుకొచ్చి నిరంతరం భారతదేశం యొక్క పురోగతిని గుర్తు చేయడానికి ఈ రకమైనటువంటి జెండా రూపొందించబడితే ఇప్పుడు ఈవిడికంటే ఇది కాంగ్రెస్ జెండాకి దగ్గరగా ఉందట, దీన్ని రద్దు చేసేయాలట. జెండాను రద్దు చేసేయాలి. ఆర్టికల్ 30, ఆర్టికల్ 370 అన్నది జమ్మూ కాశ్మీర్కి సంబంధించినటువంటి అంశం. దీనిపై ఎప్పటి నుంచో జరుగుతున్నటువంటి పోరాటం మనకందరికీ తెలిసింది, దాంట్లో వ్యాఖ్యానించడానికి ఏమీ లేదు. ఆర్టికల్ 30 అన్నది ఈ దేశంలో మత స్వేచ్ఛకి, భాషలకి, విభిన్న సంస్కృతులకి సంబంధించినటువంటి ఆర్టికల్. అంటే జెండాను మార్చేయాలి, ఆర్టికల్ 30ని మార్చాలి, అంటే రాజ్యాంగాన్ని కూడా మార్చేయాలి. స్వతంత్ర దినోత్సవం రోజే జెండాపై, జాతీయ జెండాపై, భారత రాజ్యాంగంపై ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి ఈ వ్యక్తిపై దేశద్రోహం కేసు పెట్టాలా వద్దా? అంటే ఇటీవల ప్రముఖ యూట్యూబర్, జర్నలిస్ట్ అయినటువంటి రావణ్ గారు ఏదో దేశ సార్వభౌమాధికారానికి, సమగ్రతకు ముప్పు కలిగేటువంటి వ్యాఖ్యలు చేశారంటూ ఆయనపై దేశద్రోహం కేసు పెట్టారు కదా. మరి జాతీయ జెండాని గౌరవించాలన్నది ప్రాథమిక విధి, రాజ్యాంగంలో పొందుపరచబడినటువంటి ప్రాథమిక విధి అంటే జాతీయ జెండాను గౌరవించడం. స్వతంత్ర దినోత్సవం రోజే దీనిపై అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి ఈ వ్యక్తిపై దేశద్రోహం కేసు పెట్టాలా వద్దా? పెడతారా పెట్టరా? అంటే ఒక వ్యక్తికి ఒక న్యాయం, ఒక వ్యక్తికి ఒక న్యాయమా? మరి దేశ సమగ్రతలు, సార్వభౌమాధికారులను దాన్ని ప్రశ్నించినట్టు కదా ఈ ప్రశ్నలన్నీ కూడా. ఆర్టికల్ 30 అంటే ఈ దేశంలో వేరే మతం ఉండకూడదు, ఒక హిందూ మతమే ఉండాలి.
ఆల్రెడీ హిందూ మతమే, మన భారతదేశాన్ని హిందుస్థాన్ అనే కదా పిలుస్తాం. హిందూ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు వేరే వేరే మతాలు ఆచరించిన ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా హిందువులే, ఎందుకంటే ఒక హిందూ దేశం కాబట్టి. ఇందులో ఇప్పుడు ఇవి చెప్పిన దాని ప్రకారం అయితే వేరే మతాలు కానీ వేరే భాషలు కూడా ఉండకూడదు. ఆర్టికల్ 30 అదే చెప్తుంది. విభిన్నమైనటువంటి భాషలకు సంబంధించి అలాగే మతానికి సంబంధించినటువంటి స్వేచ్ఛ కలిగినటువంటి ఆర్టికల్ అది. ఇక్కడ క్రిస్టియన్ ఉండకూడదు, ముస్లిం ఉండకూడదు, సిక్ ఉండకూడదు, బౌద్ధులు ఉండకూడదు, జైనులు ఉండకూడదు, వేరే ఇతర కులాలకు మతాలకు సంబంధించిన వాళ్ళు ఎవ్వరూ కూడా ఉండకూడదు. ఓన్లీ హిందువులు మాత్రమే ఉండాలి ఈవిడ చెప్పేటువంటి దాని ప్రకారం కూడా. మరి ఈ దేశానికి అణ్వస్త్రాన్ని అందించినటువంటి ఏపీజే అబ్దుల్ కలాం అని ముస్లింకి సంబంధించినటువంటి వ్యక్తి, అణ్వస్త్రం మనకొద్దా? ఆమె ఉపయోగిస్తున్నటువంటి సెల్ ఫోన్ కావచ్చు, కంప్యూటర్లు కానీ ఇవన్నీ కూడా ఇతర దేశాలకు సంబంధించినటువంటి వస్తువులే, వాళ్ళు కనిపెట్టినవే. ఆ టెక్నాలజీ కూడా మనకు వద్దా? ఏం మాట్లాడుతుంది, ఏం చేస్తుందో కూడా తెలియట్లేదు. ఇటువంటి వ్యక్తులు ఏ రకంగా చూడాలి, దానికి ప్రజలే ఆలోచించుకోవాలి. ఇక భాషలకు సంబంధించి చూస్తే భారతదేశంలో ఒకే భాష ఉండాలంటూ మొన్నటి వరకు కూడా హిందీ భాష అన్ని రాష్ట్రాలపై రుద్దేటువంటి ప్రయత్నం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు మన తెలుగులో పుట్టిన వాళ్ళం కాబట్టి ఆంధ్రప్రదేశ్లోనూ తెలంగాణలో పుడితే మన మాతృభాష, మన తల్లిదండ్రులు ఏదైతే మాట్లాడతారో అక్కడి నుంచి పూర్వీకుల నుంచి ఉన్నటువంటి భాష మనం మాట్లాడతాం. ఇప్పుడు సడన్గా ఏదో చదువుకున్న వాడికైతే ఒక సబ్జెక్ట్ ఉంటుంది హిందీ అని చెప్పి, చదువుకోలేని వాడిని తీసుకొచ్చి నువ్వు హిందీ మాట్లాడంటే ఆడేం మాట్లాడతాడు? ఆడు పుట్టుకతో ఏ భాష వచ్చిందో ఆ భాష మాట్లాడతాడు. నువ్వు హిందీ మాట్లాడంటే వాడు మాట్లాడలేడు. మొన్నటి వరకు కూడా ఒక భాషకు సంబంధించినటువంటి బలప్రయోగం జరిగింది అన్ని రాష్ట్రాల్లో. ఇప్పుడు ఇవి చేస్తున్నటువంటి వ్యాఖ్యలు చూస్తుంటే పరకాల ప్రభాకర్ గారు మాట్లాడేది నిజమే. ఒక రకంగా చూస్తే భారతదేశానికి పూర్వం నుంచి ఉన్నటువంటి భాష హిందీ కూడా కాదు, సంస్కృతం. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి వేదాలు కానీ పురాణాలు కానీ మాండలికాలు కానీ ఇవన్నీ కూడా సంస్కృతంతో ముడిపడి ఉన్నాయి. మరి సంస్కృతి మొత్తం అందరూ కూడా సంస్కృతమే మాట్లాడాలి, అయితే హిందీ కూడా మాట్లాడకూడదు. అలాగే తమిళం కానీ తెలుగు కానీ కన్నడం కానీ ఇవన్నీ కూడా పురాతనమైనటువంటి ద్రవిడ కుటుంబానికి సంబంధించినటువంటి భాష. ఇవన్నీ విడిచిపెట్టాయి మొత్తం మార్చాలంటే ఇది అవ్వే పనా? ఇటువంటి వ్యక్తుల్ని ఏ రకంగా చూడాలి, ఇటువంటి వ్యాఖ్యలు చేసేటువంటి వాళ్ళని ఏ రకంగా చూడాలి? ఇప్పుడు ధవళేశ్వరం దగ్గర ఒక బ్యారేజ్ కట్టాడు సర్ ఆర్థర్ కాటన్ గారు. ఇప్పుడు ఆయన కట్టాడు కాబట్టి దాన్ని పడగొట్టేద్దామా? ఇటువంటి పరిస్థితుల్లో ఇటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తారా? ఇటువంటి భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళే విధంగా స్వతంత్రం వచ్చి 80 సంవత్సరాలు అయింది, మళ్ళీ ఇప్పుడు కూడా ఇటువంటి వివక్షలు. నిన్న మొన్న కూడా మల్లికార్జున్ ఖార్గే గారు పార్లమెంట్లో చెప్పారు, నేను ఒక అంటరాని వాడిగా చూస్తున్నారు బీజేపీ వాళ్ళందరూ కూడా. అక్కడ హల్ద్వానీలో రామ్లీలా మైదానంలో ఒక మీటింగ్లో పాల్గొంటే వాడు అనుచిత వ్యాఖ్యలు చేశాడు, మాకు అభ్యంతరకరంగా ఉందని చెప్పి ఆయన కూర్చున్నటువంటి ప్లేస్ని క్లీన్ చేశారు. స్వతంత్రం వచ్చి 80 సంవత్సరాలైనా ఇంకా కులం అనేటువంటి కాలాన్ని మనం తొలగించుకోలేకపోయాం. ఇంకా కులం మతం అని చెప్పి కొట్టుకు చేస్తుంటే ఇప్పుడు పాకిస్తాన్ ఉంది, అదొక మతతత్వ దేశం. మనం కూడా ఒక పాకిస్తాన్లో తయారవ్వాలి. ఈరోజు పాకిస్తాన్ పరిస్థితి ఏ రకంగా ఉంది? పాకిస్తాన్ పరిస్థితి ఏ రకంగా ఉంది? భారతదేశాన్ని కూడా అలా మార్చేసుకోవాలా? ఇక్కడ కాపలా కాసేటువంటి సైనికులు కావచ్చు, ఇక్కడ వర్క్ చేసేటువంటి వాళ్ళకి విభిన్న సంస్కృతుల్లో విభిన్న భాషల నుంచి విభిన్న కులాల నుంచి మతాల నుంచి వచ్చినటువంటి వారు, వీళ్ళందరినీ కూడా భిన్నత్వంలో ఏకత్వం అనేటువంటి పదం ద్వారా ఏకీకృతం చేస్తున్నటువంటి జాతీయ జెండా, వాడు ఏ కులానికి చెందినటువంటి వాడైనా ఏ మతానికి చెందినటువంటి వాడైనా, వాడు రాష్ట్రపతి కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు, సుప్రీంకోర్టు న్యాయమూర్తి కావచ్చు, ఎవరైనా సరే ఆ జాతీయ జెండాకే సెల్యూట్ చేస్తారు. ఎందువల్ల? అది ప్రాథమిక విధి కాబట్టి. అటువంటి జాతీయ జెండాను రద్దు చేసి ఆమెకి ఏమన్నా స్వతంత్రంగా ఆమె భావాలు ఉంటే ఆమెకు జెండాను ఇంటిపై కట్టుకోవచ్చు. కానీ ఎర్రకోటపై జాతీయ జెండాను మార్చేయాలన్నటువంటి హక్కు ఆమెకు ఎవరిచ్చారు? దీనిపై ఆవిడపై చర్యలు తీసుకోవాలా వద్దన్నది మీరు కార్యక్రమం రూపంలో తెలియజేయండి. ముఖ్యంగా ఇటువంటి వ్యాఖ్యలు చేసేటువంటి వాళ్ళని ఏ రకంగా చూడాలి? ఆర్టికల్ 30 అంటే సమానత్వాన్ని పోగొట్టేయాలి. ఈ దేశంలో ఒకే మతం ఉండాలి, ఇంక వేరే మతాలు ఉండడానికి వీలేదు. ఇటువంటి భావజాలం దేశ సమగ్రతకి ఇది ముప్పు, ఇదే ముప్పు. మొన్న కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు చేపట్టినటువంటి ధర్నా అంతా కూడా దాన్ని కూడా వేరే విధంగా దేశద్రోహులుగా లేకపోతే ఖలిస్తానీలుగా పాకిస్తానీలుగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేసింది ఈమె వీడియోలు చూసినట్లయితే. కానీ అక్కడ పోరాటం చేసింది ఒక దళితుడైనా సరే, అక్కడ కులం చూడలేదు, మతం చూడలేదు. దేశం మొత్తం జంజి ఒక్క తాటిపైకి తీసుకొచ్చినటువంటి అతిపెద్ద ఉద్యమం చరిత్రలోనే, భారతదేశ చరిత్రలోనే ఈ ఉద్యమం 5వ ఉద్యమంగా పేర్కొంటున్నారు. యువత అంతా కూడా కుల మతాలకు అతీతంగా దేశం డెవలప్ అవ్వాలని కోరుకుంటుంటే ఇటువంటి వ్యక్తులు మాత్రం దేశ నాశనాన్ని కోరుకుంటున్నారు. ఈ చట్టాలు మార్చేయాలంటున్నారు, ఇదే జాతీయ జెండానే మార్చేయాలంటున్నారు. ఇటువంటి వ్యక్తులపై దేశద్రోహం కేసు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఆవిడపై చర్యలు తీసుకుంటారో తీసుకోరో? ఎందుకంటే ఈవిడ అగ్ర సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి, కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిగా తెలుస్తుంది. మరి ఇటువంటి వ్యక్తులపై చర్య తీసుకుంటారంటే సామాన్యులపై పెట్టేటువంటి చట్టాలు వీళ్ళకి వర్తిస్తాయో లేదో. ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు ఇటువంటివి
ఈరోజు దేశద్రోహానికి సంబంధించినటువంటి వ్యాఖ్యలు కదా. ఈ వ్యాఖ్యలపై మీ స్పందన ఏంటి కామెంట్ రూపంలో తెలియజేయండి.